ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి వాళ్ళు హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇప్పటివరకు కాంగ్రెస్ లీడర్ కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే జనాలకు వెళ్తున్నారు, ఎట్లా ప్రచారం చేయబోతున్నారు, ఎట్లా గెలిపించుకోబోతారు? ఇప్పుడు ఒక్కటి చూడబ్బా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా మెజారిటీ రాబోతుంది. ఆ మెజారిటీ చూసి ఓర్వలేకనే మా పైన అసూయతోటి మా పైన అసూయతోటి, కాంగ్రెస్ పార్టీ పైన అసూయతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అనడం ఎంతవరకు సబబని ఆలోచిస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు నామినేషన్ వేసిన రోజు స్టేజ్ పైన ఎవరున్నారు బ్రదర్? ఫహీం ఖురేషి ఉన్నాడు, మైనారిటీ కదా. వెంకట్ స్వామి ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్, ఎస్సీ కదా. రాముల్ నాయక్ గారు ఎస్టీ కదా. ఇంకా బీసీ సోదరులు అందరూ ఉన్న మా పార్లమెంటేరియన్ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు ఆ స్టేజ్ పైన ఉన్నాడు. మీరు వీళ్ళందరిని ఉద్దేశించి రౌడీ షీటర్లు వీళ్ళంతా స్టేజ్ మీదే ఉన్నారు, వీళ్ళంతా నామినేషన్ లో పాల్గొన్నారని మాట్లాడితే నీ ఎమ్మడమైనా క్యాంబ్రిడ్జ్ లో చదివిన వాళ్ళు ఇట్లా ఉన్నారా? ఎట్లా నాకు అది అర్థం అయితే లేదు. అది చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా పార్టీకి.